గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది. ఇంజనీరింగ్ విద్యార్థి భరత్ పై 9 మంది విద్యార్థులు దాడి చేశారు. నాగార్జున యూనివర్సిటీలో భరత్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న స్నేహితుడు హేమంత్ కోసం అక్కడకు భరత్ వెళ్లాడు. గతంలో హేమంత్, శ్రీరామ్ అనే విద్యార్థుల మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరామ్ పై భరత్ చేయి చేసుకున్నాడు. దీంతో స్నేహితులతో కలిసి కర్రలతో భరత్ పై శ్రీరామ్ దాడికి దిగాడు. దృశ్యాలను ఫోన్లో కొందరు విద్యార్థులు రికార్డు చేశారు. భరత్ తండ్రి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. వడ్లమూడికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అయితే మరో ఇంజనీరింగ్ విద్యార్థి మీద దాడి చేసినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని తెలుసుకోవాలి. భరత్ అనేటువంటి విద్యార్థి నాగార్జున యూనివర్సిటీలో అతను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. అతనికి విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి హేమంత్ ఫ్రెండ్షిప్ ఉంది. హేమంత్ పిలవడంతో కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంగా హేమంత్ మీద గతంలో దాడి చేసినటువంటి శ్రీరామ్ కనపడటంతో శ్రీరామ్ని భరత్ ప్రశ్నిస్తూ అతను వీళ్ళిద్దరూ కూడా గొడవ పడటం జరిగింది. ఇది శ్రీరామ్ తీసుకుని తన స్నేహితులకైతే మాత్రం ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళైతే మాత్రం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఫీల్డ్ ప్లేస్ తీసుకొని వెళ్ళి భరత్ మీద మాత్రం తీవ్రంగా దాడి చేశారు. కాళ్లతో పంపమే కాకుండా కూడా కర్రలతో కూడా దాడి చేస్తూ అది వీడియోగా కూడా తీయించారు. ఇది సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ గా కూడా మారింది. వీళ్ళు స్టూడెంట్స్ గా కాకుండా గంజాయి బ్యాచ్ లాగా కూడా ప్రవర్తించిన తీరు మాత్రం ప్రతివారు కూడా గర్హిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ భరత తండ్రి ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత భరత తండ్రిని తెలుసుకొని వాళ్ళ మీద ఎవరైతే తన కుమారుడి మీద దాడి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళందరినీ దాడి చేసినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా రిమైండ్ ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళని అదుపులో తీసుకోవడం కాకుండా ప్రెజెంట్ అయితే వాళ్ళు రిమైండ్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.